శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 2 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉదయం 7:42 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే హస్తా నక్షత్రం సాయంకాలం 5:41 వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. గురువారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం 5:41 లోపు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ద్వాదశ రాశుల వాళ్ళకి స్నేహితులతో గొడవలయ్యే అవకాశం రాక్షస యోగం కలిగింపజేస్తుంది. అలాగే సాయంత్రం 5:41 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంటుంది. దీనివల్ల చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. సాయంకాలం 5:41 తర్వాత పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేస్తున్నా ఏదో ఒక చెడు వార్త వినటానికి 12 రాశుల వాళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రాక్షస యోగము, చరయోగము. దానివల్ల ప్రయాణాల్లో మిత్రులతో గొడవలు, చెడు వార్తలు వినటం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని బయటికి వెళ్ళాలి. ఈ జీలకర్ర పరిహారం చేసుకుంటే యోగాలు వ్యతిరేకంగా ఉన్న ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మిథున రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ధనపరంగా కానీ లేకపోతే సామాజిక అంశాల పరంగా కానీ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆ నిర్ణయం అనుకూల ఫలితాలు ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. హస్తా నక్షత్రానికి అధిపతైన చంద్రుడు కన్యా రాశిలో బుధుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. అంటే 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, అలజడి ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతైన కుజుడు కుంభరాశిలో శని ఇంట్లో ఉన్నాడు, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ డీలింగ్స్ చేసేవాళ్ళు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకునేవాళ్ళు డాక్యుమెంట్స్ పరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోండి. డాక్యుమెంట్స్ బాగా పరిశీలించే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా హస్తా నక్షత్రం సాయంకాలం 5:41 వరకు ఉంది. ఈ హస్తా నక్షత్రం ఉన్నప్పుడు అంటే సాయంకాలం 5:41 లోపు అన్నప్రాసన, నామకరణం, సీమంతం, అక్షరాభ్యాసం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. చెవులు కుట్టించడం చేయొచ్చు. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవటానికి హస్తా నక్షత్రం మంచిది. అలాగే రత్నాలు కొనటానికి, ధరించడానికి హస్తా మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి హస్తా మంచిది. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. ఎడ్యుకేషన్ సెంటర్స్ ప్రారంభించడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. సాయంకాలం 5:41 లోపు హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. సాయంకాలం 5:41 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సాయంకాలం 5:41 తర్వాత కంప్యూటర్ కోర్సులు స్టార్ట్ చేసుకోవచ్చు. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా మంచి నక్షత్రం. చిత్తా ఉన్నప్పుడు సర్జరీ చేస్తే సక్సెస్ అవుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. సాయంకాలం 5:41 తర్వాత చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. దైవ చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార పరంగా సామాన్యమైన ధనలాభం ఉంది. వ్యాపారాలు చేసుకునే వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ధనలాభం లేదు, కానీ ఎంతో కొంత సామాన్యంగా ధనపరంగా ప్రయోజనం ఉంటుంది. అలాగే మనోవ్యధ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు ఆ మనోవ్యధ నుంచి ఈరోజు బయటపడాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సంతానానికి సంబంధించి కొన్ని మనోవేదనలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అటువంటప్పుడు మిథున్ రాశి వాళ్ళు సంతానానికి సంబంధించిన ఆ బాధలు పక్కన పెట్టి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
చెడ్డవాళ్లతో గొడవలయ్యే అవకాశం ఉంది. దుర్మార్గులతో, నీచులతో అకారణంగా గొడవలయ్యే సూచనలున్నాయి కాబట్టి, అటువంటి వ్యక్తులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా అనుకూలత ఉంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలుండవు. అలాగే వ్యాపార పరంగా సామాన్యమైన ధనలాభం సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉంది. వ్యాపారం చేసే సింహరాశి వాళ్ళు ధనపరంగా సామాన్యమైన ప్రయోజనాలు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సామాన్యమైన ధనలాభం కూడా ఉంది. కన్యారాశి వాళ్ళు ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధర్మరక్షణ కోసం పోరాటం చేయాలనే కోరిక పెరుగుతుంది. అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార పరంగా కూడా మంచి లాభం ఉంటుంది. చంచలత్వం మనసుకు ఉంటుంది. ఆ చంచలత్వాన్ని పక్కన పెట్టి మనస్సును స్థిరంగా ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొన్ని సమస్యలు, ఒడిదుడుకులు ఉంటాయి. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. కోర్టుపరమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన చర్చల ద్వారా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు మంచి సత్ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. సమస్యలు కొన్ని వెంటాడినప్పటికీ ధనుస్సు రాశి వాళ్ళు సమయస్ఫూర్తితో, తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే వృత్తిపరంగా కూడా విశేషమైన ధనలాభం కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. మనోవ్యధ ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ వల్ల ధనం నష్టపోకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పొందడానికి మీనరాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత చైత్ర పౌర్ణమి. చాలా శక్తివంతమైన రోజు. హనుమాన్ విజయోత్సవము జరిగిన రోజు. చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవం సందర్భంగా శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదివి వెళితే అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. శ్రీ రామదూతాయ హనుమతే నమః ఈ మంత్రం చదువుకోండి. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ఎవరైనా సరే ఉద్యోగాల్లో చేరటం కానీ, పిల్లల్ని ఊయల్లో వేయటం కానీ, శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు కానీ చేస్తే అవి అనుకూల ఫలితాలు ఇస్తాయి. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటం కూడా గురుహోరలో చేస్తే మంచిది. తొందరలో ధనం రెట్టింపు అవుతుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే ప్రయాణంలో కార్యసిద్ధి పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.